గుడ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ బకెట్ వ్యూవర్స్ అందరికీ. సో ఈరోజు మనం ఎస్ఆర్ నగర్లో ఉన్న ఈరబాబు అనే పులావ్స్ దగ్గరకు ఉన్నాము. సో ఈ ఓవరాల్గా మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి నిజాంపేట్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్ అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కొండాపూర్. అండ్ ప్రెజెంట్గా మనం ఇక్కడైతే ఎస్ఆర్ నగర్లో ఉన్నాం. సో బేసిక్గా ఈ బాబులు ఎక్కువైపోయాయండి. ఏంటి అంటే సత్యబాబానో దొరబాబు అని చెప్పి సో చాలా బాబులు వచ్చేసాయి మన హైదరాబాద్కి. బట్ ఈరబాబు అనేది ఈ బ్రాంచ్లో పులావ్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటి అనేది మనం లోపల వెళ్ళి తెలుసుకుందాం అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చేయబోతున్నాం. సో లెట్స్ గో. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అది కూడా నేను మీకు వివరంగా చెప్తాను వీడియోలో. సో లెట్స్ గో. దిండగల్ తలపకట్టి మటన్ పలావ్ అనేది చాలా ఫేమస్. ఇది వచ్చేసి చెన్నై డిష్ అనమాట. సో ఇక్కడ మన హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. సో ఇది ఓన్లీ ఫ్రైడే అండ్ సండే మాత్రమే దొరుకుతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ దాంతోపాటు చిట్టి రొయ్యల పలావ్ కూడా చాలా ఫేమస్. సో మనం ఇక్కడ ఇవన్నీ ట్రై చేస్తున్నాం ఈరోజు. కర్రీస్ పాయింట్లో పనస కర్రీ వచ్చేసి చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది. మీ దగ్గర రెగ్యులర్గా ఉంటుందా? రెగ్యులర్ ఉంటుంది. మీ దగ్గర రెగ్యులర్ ఉంటుంది. సో ఇంకేమేంటి కర్రీస్ ఉంటాయి మన దగ్గర? వెజ్ కర్రీస్ అయితే గుత్తి వంకాయ, మష్రూమ్, పనస. గుత్తొంకాయ, పనస. నాన్ వెజ్ అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ జాయింట్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటుంది, మటన్ పళ్ళు. సూపర్ అండి. సో ఇక్కడ మన దగ్గర నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండ్ వెజ్లో కూడా మనకి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే పనస కర్రీ అనమాట. సో మీల్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉండడమే కాకుండా అన్ని ఐటమ్స్ దొరికేటట్టు ఈ ఈరబాబు కర్రీస్ పాయింట్ అండ్ పులావ్స్ అనేవాళ్ళు మనకు ఆడియన్స్కి అందజేస్తున్నారు. సో ప్రతి కస్టమర్ హ్యాపీగా వచ్చి ఇక్కడ భోజనం చేసి కుమ్మేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం తర్వాత కర్రీస్ విషయానికి అన్నీ చూసేసాం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేసి. సో తర్వాత లెట్స్ హ్యావ్ ఏ మీల్. భయ్యా ఆజో. వచ్చేసిందండి మొత్తానికి మన మీల్స్. బాబా 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 బా పులావ్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ. బాగా టెంప్టింగ్గా ఉంది. పులావ్ ఇంకా చికెన్ కర్రీ అనేది టేస్ట్ చేస్తున్నాను. పులావ్ రైస్ కూడా చూడండి, బాస్మతి రైస్తో ఎంత బాగా చేశారు అంటే లైక్ యూనో మరీ ఎక్కువగా ఉడకలేదు, అలా అని చెప్పి మరీ స్ట్రాంగ్గా గట్టిగా కూడా లేదు. ఇట్స్ ఏ కరెక్ట్ స్ట్రీమ్ రైస్. పులావ్ మంచిగా ఉంది. సో నేను టచ్ చేస్తుంటేనే ఐ కెన్ సెన్స్ దట్ అనమాట. సో ఇప్పుడు మనం కర్రీ ఇలా కలుపుకొని టేస్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. సో అందుకే టేస్ట్ చేసి మరీ మీకు చెప్పబోతున్నాను. నిజంగా కొన్ని ఉంటాయి నోట్లో ఒక ముద్ద పెట్టుకోగానే మనకు ఆ సెన్సెస్ అన్నీ అర్థమైపోతాయి. అంటే లైక్ యూనో ఆ టేస్ట్ ఏంటంటే బాగుందా బాగాలేదా నాలుక మీద పడంగానే ఒక ఎలా చెప్పాలి ఒక మంచి ఎలా చెప్పాలి ఒక యూనో ఒక ఫీల్ గుడ్ వైబ్ వస్తుంది. అరే ఇది బాగుంది కర్రీ కుమ్మేయచ్చు అని మనకు మొదటి ముద్దలోనే తెలిసిపోతుంది. జెన్యూన్గా చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఏ స్క్రిప్టెడ్. పులావ్ చికెన్ కర్రీ తింటున్నప్పుడు నాకు మా ఇంట్లో మా అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే హోమ్లీ ఫుడ్ అనిపించింది. బయట ఏదో అన్ని రెస్టారెంట్స్తో దొరికే పులావ్ చికెన్ కర్రీ కాకుండా ఇంట్లో పద్ధతిగా హైజీన్గా చేస్తున్నారు వీళ్ళు. ఆ ఫీల్ నేను తినేటప్పుడు నాకు వచ్చింది. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఇంకా పులావ్తో ట్రై చేసాం కదా, ఇప్పుడు ఫ్రైతో ట్రై చేద్దాం. ఫ్రై అంటే కంప్లీట్ డీప్ ఫ్రై అయితే కాదు. సో ఇక్కడ కొద్దిగా మనకు గ్రేవీ ఉంటుంది, లైట్గా గొజ్జు అంటారు. సో ఈ ఫ్రై పీస్ ఇలా తీసుకొని అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అద్దరిపోద్దండి నిజంగా. బేసిక్గా మన హైదరాబాద్లో హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఎంత ఫేమసో ఎంత యూనో
పేరుందో సేమ్ అంతే మన హైదరాబాద్లో ఫ్రై పీస్ బిర్యానీ అంటే పడి చేస్తారండి జనాలు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఈరాబాబు అనే రెస్టారెంట్లో, కర్రీస్ అండ్ పులావ్స్ రెస్టారెంట్లో ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా ఫేమస్. ఇది వచ్చేసి సిగ్నేచర్ డిష్ అనమాట ఇక్కడ మన ఈరాబాబు రెస్టారెంట్లో. సో ఇది డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్ ట్రై. సో యా, ఇక్కడ నేను ఇంకొకటి పాయింట్ మెన్షన్ చేస్తున్నా. ఈ ఫ్రై పీస్ ఏదైతే ఉందో కొద్దిగా డిఫరెంట్గా ఉంది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను ఎన్నో రెస్టారెంట్స్ ఫుడ్ బ్లాగ్స్ చేసినప్పుడు మాకు అర్థమైపోతుంది. చాలా ఫ్రై పీస్ బిర్యానీలు టేస్ట్ చేశాను కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంటే వీళ్ళు ఆ ఫ్రై పీస్లో కొద్దిగా ఏదైతే మసాలా యాడ్ చేస్తారో వీళ్ళది కొద్దిగా యూనిక్గా ఉంది. సో అందుకే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మామూలుగా రెగ్యులర్లో అన్నిటికంటే ఫ్రై పీస్ బిర్యానీ కాకుండా దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ క్యాన్ ట్రై. నా ఫేవరెట్ పర్సనల్గా మటన్ కర్రీ ఇంకా పులావ్. నోరు ఊడుతుందండి నిజంగా. సో ఇలా కలిపి మటన్ ముక్క ఇలా తీసుకొని అన్నం ముద్దతో పాటు నోట్లో పెట్టుకుంటే అదుర్స్. హెవెన్ అండి బాబు. ఎంతైనా మటన్ కర్రీ పులావ్ కాంబినేషన్ అదొక డిఫరెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్. నిజంగా 3 ఐటమ్స్ చాలా బాగున్నాయి పులావ్తో. చికెన్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, మటన్ కర్రీ కానీ 3 అదిరిపోయాయి నిజంగా అండి. ఎప్పుడైనా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఎప్పుడు అంటే బిర్యానీస్ కాకుండా కొద్దిగా మనం పులావ్స్ కూడా తిందాము అనుకుంటే మీరు ఈరాబాబు పులావ్స్ అండ్ కర్రీ పాయింట్కి వచ్చేసేయండి. తప్పకుండా డెఫినెట్గా మీరు సాటిస్ఫై కాదు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మన ముందు అమర్నాథ్ గారు ఉన్నారు. నమస్తే అమర్నాథ్ గారు. సో థ్యాంక్స్ అండి, మాకు మంచి ఐటమ్స్ మాకు తెలంగాణ వాళ్ళు ఒకటి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ ఎస్పెషల్లీ పులావ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఎస్పెషల్లీ మన దగ్గర ఫ్రై పీస్ సిగ్నేచర్ డిష్ కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇక్కడ బాదం మిల్క్ కూడా దొరుకుతుంది అన్నాను. చాలా 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 బాగుంది. సో మీరు ఏం చెప్తారు, మీకు డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారండి? డైలీ అరౌండ్ 300 మెంబర్స్ వరకు వస్తారు. అచ్చా, డైలీ 300 మెంబర్స్ వరకు వస్తారు. ఓకే. టోకెన్స్ ఒక 300 to 400 టోకెన్స్ వెళ్తాయి. ఓకే. దాంట్లో అంటే మనకి ఎక్కువ పార్సల్స్ వెళ్తాయండి. ఓకే. అండ్ మన దగ్గర ఎక్కువగా ఫేమస్ సిగ్నేచర్ డిష్ చికెన్ ఫ్రై పీస్ కాకుండా ఇంకేంటి? చికెన్ ఫ్రై పీస్ పలావ్ ఎక్కువ వెళ్తుంది సార్ మన దగ్గర. ఇంకో చెన్నై ఫేమస్ ఏదో విన్నాను, అది దిండిగల్ తలపకట్టి మటన్ పలావ్ అని ఫ్రైడే అండ్ సండే ఉంటుంది సార్. అచ్చా, ఫ్రైడే అండ్ సండే. వెడ్నెస్డే మాత్రం అది చిట్టిముత్యాలు ఇస్తుంది మటన్ పలావ్, దమ్ము టైప్ వస్తుంది సార్. అది వెడ్నెస్డే మాత్రం మటన్ పలావ్ ఉంటుందండి. మటన్ ఫ్రై సపరేట్ ఉంటుంది. సేమ్ ఇదే బాస్మతి రైస్ తోటి అట్లా ఇచ్చేస్తారు. ఇంకా చికెన్ కర్రీ పలావ్ ఉంటుంది, జాయింట్ పలావ్ ఉంటుంది, చిట్టువేల పలావ్, వెజ్లో గుత్తి వంకాయ పలావ్, పనస పలావ్, మష్రూమ్ పలావ్, లిమిటెడ్ ఐటమ్స్ తోటి మంచి బెస్ట్ ఫుడ్ ఇవ్వాలని. మష్రూమ్ పలావ్ కూడా ఉంటుంది. అవును సార్, మష్రూమ్ పలావ్ ఉంటుంది, పనస పలావ్ ఉంటుంది. పనస రేర్గా దొరుకుతుంది ఎక్కడైనా, మా దగ్గర మాత్రం డైలీ ఉంటుంది. ఓ నైస్, గ్రేట్. గుత్తి వంకాయ పలావ్ డైలీ దొరుకుతుంది, అది చెప్పుకోదగాల్సిన విషయం. ఇంకా గుత్తి వంకాయ పలావ్ ఉంటుంది సార్. వెజ్లో 3 ఐటమ్స్ ఉంటాయి సార్. ఓకే, ఫైన్. మటన్ పలావ్ కూడా ఉంటుంది. అవును సార్, వెడ్నెస్డే, ఫ్రైడే, సండే మటన్ పలావ్. దాంట్లో దిండిగల్ తలుపుకట్టి మటన్ పలావ్ ఏమో ఫ్రైడే, సండే ఉంటుంది. ఓకే సార్. సో చూశారు కదండి. సో కర్రీస్ కానీ పులావ్స్ కానీ చాలా బాగున్నాయి, అన్నీ టేస్ట్ చేసేసాము, అదిరిపోయింది. డెఫినెట్గా మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ సంక్రాంతి.